నమస్తే జై హో సక్సెస్ మంత్రాకు స్వాగతం. జై హో సక్సెస్ మంత్రాలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నాయకత్వ లక్షణాలు కావాలి, మనలో పెంపొందించుకోవాలి అని చెప్పి చాలామంది ఆరాటపడుతూ ఉంటారు. మరి ఈ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం ఎలా అనేటువంటి అంశాన్ని వివరించడానికి మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ ట్రైనర్ వెంకట్ దాచేపల్లి గారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. దాచేపల్లి గారు, చాలామంది కూడా అంటే గుంపులో గోవిందలా ఉండడానికి ఇష్టపడట్లేదు నవ్వేడేస్. ప్రతి ఒక్కరూ నాకు ఒక ఇండివిజువాలిటీ ఉండాలి, నేను ఒక లీడర్గా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏముంటాయి? అది ఏమైనా స్పెసిఫిక్గా ఎలా ఉంటాయి అంటారా పాయింట్ లాగా? సాధారణంగా ఏంటిది నా దగ్గర ఉన్నాయా, ఆ క్వాలిటీస్ ఉన్నాయా? లీడర్ అంటే ఎవరు, ఏముంటే ఉంటుంది, ఇలాంటి సవా లక్ష క్వశ్చన్లు వస్తాయి. మీరు ఒక మాటలో చెప్పారు, ఇండివిజువల్గా ఉండాలనుకుంటున్నారు, గుంపులో గోవిందేలాగా కాదు అని. యాక్చువల్గా ఎవ్రీ హ్యూమన్ ఇండివిజువల్ ఈజ్ యూనిక్, డిఫరెంట్. వాళ్ళు డిఫరెంట్ అని తెలిసి డిఫరెంట్గా ఉండాలని కోరుకుంటున్నారు, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అయితే ఈ లీడర్షిప్ అనే దాన్ని ఫస్ట్ మనం అదేంటో చూద్దాం, దాని తర్వాత దాని లక్షణాలు ఎలా ఉంటాయి, మన దగ్గర ఉన్నాయో చూద్దాం. లీడర్షిప్ అనేటువంటిది సాధారణంగా నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను కాబట్టి లీడర్షిప్ ఈజ్ నాట్ ఎ నౌన్, లీడర్షిప్ ఈజ్ ఎ వర్బ్ అంటాను గ్రామటికల్ భాషలో మాట్లాడితే. అంటే అదొక పేరు కాదు, అదొక క్రియ, చేయాల్సిన పని అని అర్థం. సాధారణంగా లీడర్షిప్ మీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి, చాలామంది డిఫైన్ చేయడానికి ట్రై చేశారు. క్లియర్గా చెప్తున్నాను, ఇంత అనుభవం ఉన్నా కూడా మాట్లాడుతున్నాను, ఇంతవరకు నాకు సరైన డెఫినేషన్ కనపడలే. కాంటెక్స్చువల్గానే డెఫినేషన్ మారిపోతూ ఉంటుంది. ఇంకా ఈజీగా చెప్పాలంటే లీడర్షిప్ అనేది అందం లాంటిది, బ్యూటీ లాంటిది. ఇప్పుడు బ్యూటీని డిఫైన్ చేయండి చూద్దాం, సాధ్యం కాదు. కాకి పిల్ల కాకి ముద్దు అని ఆలోచించండి, అంటే బ్యాడ్ కూడా బ్యూటిఫుల్లే అని, లేదా బ్లాక్ కూడా బ్యూటిఫుల్లే అని. బ్యూటీ అనేది ఇట్ లైస్ ఇన్ ది ఆన్ లుకర్స్ ఐస్, చూసే వాళ్ళ కళ్ళల్లో ఉంటుంది కదా. సో వర్ణించడం సాధ్యం కాదు, లేదా డిఫైన్ చేయడం సాధ్యం కాదు. కొన్నిసార్లు బాహ్యంగా కనపడే అందంతో సంబంధం లేకుండా ప్రేమిస్తాం. అమ్మమ్మ నానమ్మ ఉంది, ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉండరు. అమ్మమ్మ మొహం అంతా ముడతలు పడి ఉంటుంది, నానమ్మ మొహం అంతా ముడతలు పడి ఉంటుంది, వెళ్ళి ముద్దులిస్తాం, రైట్? సో అక్కడ అందానికి ఇచ్చిన ముద్దు కాదు, కానీ అందానికి ఇచ్చిన ముద్దులే, అంటే ఇంటర్నల్ బ్యూటీ. సో అలా బ్యూటీ అనేది రకరకాలుగా ఉంటుంది, లీడర్షిప్ కూడా రకరకాలుగా ఉంటుంది. ఎలా అంటే ఒక్కో సిచ్యువేషన్లో లీడర్షిప్ ఒక్కో రకంగా డిఫైన్ చేయబడుతుంటుంది. అందుకని పర్టికులర్గా సింగిల్ డెఫినేషన్ అని చెప్పడం కష్టం. మీరు లక్షణాలు అన్నారు కదా, ఒక్క క్షణం కొంచెం డీప్గా ఇలా ఆలోచిస్తే, ఫాస్టెస్ట్ యానిమల్ చీతా, హెవియెస్ట్ యానిమల్ రైనోసరస్, రైట్? లార్జెస్ట్ యానిమల్ ఎలిఫెంట్. ఇలా డిఫరెంట్ క్వాలిటీస్కి డిఫరెంట్ యానిమల్స్. మోస్ట్ ఇంటెలిజెంట్ యానిమల్ ఫాక్స్, రైట్? కానీ కింగ్ ఆఫ్ ది జంగిల్ ఎవరు? లయన్. ఎట్లా సాధ్యమైంది? అక్కడికి వస్తున్నాం, అది అర్థం చేసుకుని లీడర్షిప్ వస్తుంది. అలాగే బర్డ్స్ని చూద్దాం. లార్జెస్ట్ బర్డ్ ఆస్ట్రిచ్, ఫాస్టెస్ట్ బర్డ్ ఫాల్కన్, రైట్? మోస్ట్ ఇంటెలిజెంట్ బర్డ్ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్. సో కానీ ఈగిల్ ఈజ్ ద కింగ్, ఈగిల్ మాత్రం కింగ్ లాగా ఉంది. ఒక్కసారి మీరు రెండింటి చూడండి. యానిమల్ కింగ్డమ్లో కింగ్ లయన్, బర్డ్స్ కింగ్డమ్లో కింగ్ ఈగిల్. మరి మనం చూసినటువంటి అత్యున్నత లక్షణాలు అనుకొని చూస్తే లార్జెస్ట్ కావచ్చు, బిగ్గెస్ట్ కావచ్చు, హెవీయెస్ట్ కావచ్చు, లేదా మోస్ట్ ఇంటెలిజెంట్ కావచ్చు. ఇలా చూస్తే ఈ రెండింటిలోనూ ఆ లక్షణాలు లేవు. యానిమల్స్ కింగ్డమ్లో లయన్కి కానీ, బర్డ్స్ కింగ్డమ్లో ఈగల్ కానీ లేవు. కానీ అవి కింగ్స్, అంటే అవి లీడర్స్. కింగ్ లీడరా కాదు, ఇంకొంచెం ముందుకెళ్తే దాన్ని క్లారిఫై చేస్తాను. అవి కింగ్స్ అంటే అవి లీడర్స్. ఇక్కడ లీడర్ అవ్వడం వల్లే దాన్ని కింగ్ అని చెప్తున్నాం మనం. సో లక్షణాలని కూడా డిఫైన్ చేయడం కష్టం, రైట్? స్లోగా వెళ్దాం, ఇన్ డెప్త్కి వెళ్దాం, అప్పుడు దొరికిపోతుంటుంది. మోస్ట్ ఇంటెలిజెంట్ కాకపోయినా, హెవీయెస్ట్ కాకపోయినా, లార్జెస్ట్ కాకపోయినా, టాలెస్ట్ కాకపోయినా లీడర్ అవ్వచ్చు. మనుషుల్లో కూడా భారీ ఖాయం కాకపోయినా, షార్ప్గా థింక్ చేయగలిగేటువంటి తెలివి లేకపోయినా,
హెవీ బాడీ లేకపోయినా, టాల్గా లేకపోయినా లీడర్ కావచ్చు. రైట్? సో యూనిక్గా ఉండాలి అనుకుంటే ఇవేవో ఉండాల్సిన క్వాలిటీస్ కావు, అవసరం కూడా లేదు. అయితే నేను ఎప్పుడు లీడర్షిప్ అనగానే నా బ్రెయిన్లో స్ట్రైక్ అయ్యాడు ఒక ఆలోచన. నేను సాధారణంగా టీమ్స్ని ట్రైన్ చేస్తుంటాను. సో టీం అనగానే ఒక వార్, ఒక యుద్ధం అనుకుంటే ఆర్మీ ఆఫ్ షీప్, ఆర్మీ ఆఫ్ లయన్స్ ఫైట్ చేస్తూనే అనుకుందాం. ఈ రెండిట్లో ఎవరు గెలుస్తారు? నో వే. ఎవరు లీడ్ చేస్తున్నారో డిసైడ్ చేస్తుంది, కానీ ఎవరు ఫైట్ చేస్తున్నారో డిసైడ్ చేయదు. సో ఆర్మీ ఆఫ్ షీప్ని కనుక లయన్ లీడ్ చేస్తే ఖచ్చితంగా షీపే గెలుస్తుంది. ఆర్మీ ఆఫ్ లయన్స్ని కనుక షీప్ లీడ్ చేస్తే ఖచ్చితంగా, రైట్? మీరు ఇంకొంచెం సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి ఆలోచించి చూస్తే ఒక్కసారి బాహుబలిలో ప్రభాస్ గారి డైలాగ్ చూడండి. మరణం అంటే ఏంటో చెప్తాడు. ఏది మరణం అని చెప్పి 2 లైన్లు చెప్తాడు. యుద్ధంలో పోరాడి మరణించకుండా వెనుతిరిగి పారిపోవడం మరణం. సో లీడర్షిప్ అనేటువంటిది విక్టరీ ఓరియంటెడ్గా ఉంటుంది. సో దాన్ని డిఫైన్ చేయడం కష్టం. ఒక్కో చోట ఒక్కోలాగా అన్నాను ఇందాక. అంటే కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా పిల్లల విషయంలో ఆలోచిస్తే ఉద్యోగం కావాలి, అందులో పార్ట్గా గ్రూప్ డిస్కషన్ ఒక పార్ట్. గ్రూప్ డిస్కషన్లో హూ ఇనిషియేట్స్ ద డిస్కషన్ ఈజ్ ద విన్నర్. ఎవరు డిస్కషన్ని మొదలు పెడతారో లేదా టాపిక్ని ట్రాక్లోకి తీసుకొస్తారో వారు లీడర్. అతన్ని తీసుకుంటుంది కంపెనీ. గ్రూప్ డిస్కషన్లో ఎవరు తీసుకుంటారో పారామీటర్స్ ఉండవు, ఇలా వాళ్ళకి కావాల్సిన పారామీటర్స్ చూసుకొని తీసుకుంటారు. సో కొన్ని చోట్ల అంటే కొన్ని ఎవరు ఇనిషియేటివ్ తీసుకుంటారో లేదా ఎవరు ముందుగా అడుగు వేస్తారో, ఎవరు ఫస్ట్ స్టెప్ వేస్తారో వాళ్ళు లీడర్ అవుతారు. సాధారణంగా ఇంట్లో వైఫ్ హస్బెండ్కి నీళ్ళు ఇస్తూ ఉంటుంది. అలా బయట నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమే నీళ్ళు దేవి అనకుండా తను అలసిపోయింది కదా అని నీళ్ళు తీసుకొని వస్తా అంటే నువ్వు లీడర్. అంటే ఇక్కడ లీడర్ అనేటువంటి వాడు సర్వెంట్హుడ్ని ప్రకటించడం ద్వారా. ఇంట్లో మదర్ లీడర్. వై? సర్వెంట్హుడ్. పిల్లలు మదర్లో లీడర్ని చూస్తారు, తనకున్న క్వాలిటీస్ని అడాప్ట్ చేసుకుంటారు. ఫాదర్ని లీడర్గా చూస్తారు, తనకున్న క్వాలిటీస్ని అడాప్ట్ చేసుకుంటారు. అంటే తండ్రి ఎంత ప్రేమగా నన్ను చూసుకుంటున్నాడో అంత ప్రేమగా ఉంటే నేను లీడర్ అనమాట. తల్లి ఎంత ప్రేమగా నన్ను చూసుకుంటుందో ఆ క్వాలిటీ ఉంటే నేను లీడర్ అనమాట. సో అలా అంటే కొన్ని చోట్లనేమో ఇనిషియేటివ్ తీసుకుంటే లీడర్ అవుతావు, కొన్ని చోట్లలో సర్వీస్ చేస్తే లీడర్ అవుతావు, ఇంకొన్ని చోట్ల ఎక్సలెన్స్ ప్రదర్శిస్తే లీడర్ అవుతావు. సింపుల్ ఎగ్జాంపుల్, కబడ్డీ ఆడుతున్నా, స్కిల్ఫుల్గా ఎవరు ఆడితే వాళ్ళు లీడర్ కదా, స్కిల్ఫుల్గా ఎవరు క్యాచ్ పడితే వాళ్ళు లీడర్, రైట్? సో స్కిల్ ఉన్నవాడు లీడర్ అక్కడ. సో లీడర్ అనేటువంటిది కాంటెక్స్చువల్గా మారిపోతూ ఉంటుంది. సో మనం ఏదైతే ఉన్న పరిధిలో మనం దాన్ని బట్టి షైన్ చేయాలి. ఎక్సలెన్స్ని ఎక్కడ సాధిస్తే అక్కడ లీడర్షిప్ ఉన్నట్టు. సో మీరు ఏ యాక్టివిటీ చేసినా అందులో ఎక్సలెన్స్ సాధించడం సాధారణంగా ఉంటుంది. సో ఎక్సలెన్స్ సాధించడమే లీడర్షిప్ని పొందడం, ఎక్సలెన్స్ని చూపించడమే. సాధారణంగా అయితే ఊప్స్ టు వావ్స్కి వెళ్ళడం లీడర్షిప్ అంటాను నేను. అంటే ఊప్, ఎస్ అనడం వావ్ లీడర్షిప్. సో సిచ్యువేషన్ని ఊప్స్ నుంచి వావ్కి తీసుకెళ్ళగలిగితే మీరు లీడర్, మీ దగ్గర లీడర్షిప్ ఉన్నట్టు. అయ్యో నుంచి ఆహాకి తీసుకెళ్తే లీడర్షిప్. అది వైద్యం కావచ్చు, చిన్న జోక్ కావచ్చు, అలసిన వాళ్ళకి సహాయం చేయడం కావచ్చు, దిక్కు మొక్కు లేని వాళ్ళకి ఏదైనా కావచ్చు. అది ఏ కాంటెక్స్ట్లోనైనా బెటర్మెంట్కి తీసుకొని వెళ్తే లీడర్షిప్. ఎక్సలెన్స్ని సాధిస్తే లీడర్షిప్. అంతేగాని నా దగ్గర స్పెషల్ డెఫినేషన్ అంటూ ఏం లేదు. ఓకే. అండ్ ఇప్పుడు చాలామంది లీడర్ అవ్వాలనుకుంటారు, కానీ నడిపించే నాయకుడు ఒక్కడే ఉంటాడు, ఆయన వెనకే ఇంతమంది ఉంటారు. దానికి రీజన్ ఇప్పుడు మీరు చెప్పినట్టు మిగతా వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళు ఎందులో క్యాపబుల్ అని తెలుసుకోలేకపోవడమే ఒక లీడర్ తయారై మిగతా వాళ్ళందరూ ఫాలోవర్స్గా అవుతున్నారని అనుకోవచ్చా? కొన్ని సందర్భాల్లో అవునని చెప్పొచ్చు, కానీ ప్రతి చోట అదే కాదు. మనమంతా ఒక టీం, ఒక 10 మెంబర్స్ టీం ఉన్నాం అనుకుందాం. ఇందులో అందరికీ స్కిల్స్ ఉంటాయి. డిఫరెంట్ డిపార్ట్మెంట్లో స్కిల్ ఉంటుంది. ఒక డిపార్ట్మెంట్లో స్కిల్ ఉన్న వ్యక్తి నడిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా నాకు స్కిల్ ఉన్నా కూడా నేను అతన్ని ఫాలో కావాల్సిందే. అలా ఫాలో అయినంత మాత్రాన నేను ఫాలోయర్ని తన లీడర్ అని కాదు. ఈ కాంటెక్స్ట్లో నువ్వు అలా ఫాలోయర్గా ఉండడమే యాప్ట్, సూటబుల్ కాబట్టి నువ్వు అలా ఉన్నావంటే యు ఆర్ ఆల్సో ఏ లీడర్. ఈ కాంటెక్స్ట్లో నువ్వు ఫాలోయర్గా ఉంటే విజయం సాధిస్తాం అని తెలుసుకున్నావు కాబట్టి యు ఆర్ మోర్ ఇంటెలిజెంట్, యు ఆర్ పర్ఫార్మింగ్ ఎక్సలెంట్ డ్యూటీ, దేర్ ఫోర్ యు ఆర్
లీడర్. అతను లీడ్ చేస్తున్నాడంటే అతను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు. రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడంటే లీడర్. ఆ కాంటెక్స్ట్లో ఏం చేయాలి, ఇది విజయాన్ని చేకూర్చాల్సిన బాధ్యత నాకుంది అని ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావో ఆన్ ద స్పాట్లో నువ్వు లీడర్ అయిపోయినట్లు. విజయం రావచ్చు, రాకపోవచ్చు. విజయంని నేను ఫెయిల్యూర్, సక్సెస్ అని అడ్రస్ చేయట్లేదు. సాధారణంగా నేనేం మాట్లాడతానంటే, నీకంటూ ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకొని ఆ ఆబ్జెక్టివ్ని 100% రీచ్ అవ్వచ్చు, 99% రీచ్ అవ్వచ్చు, 80% రీచ్ అవ్వచ్చు, 36% మార్కులతో పాస్ అవుతాం కదా, అలా కూడా రీచ్ అవ్వచ్చు, 10%తో 0తో కూడా కావచ్చు. సో ఫెయిల్యూర్ అనేది ఉండదు, పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ ఉంటుంది అంతే. అయితే ఆ గ్యాప్ ఉంటుంది, 100కి 90కి మధ్యన గ్యాప్, 100కి 36కి మధ్యన గ్యాప్ అవుతుందో అది అచీవ్ కాకపోవడానికి రెస్పాన్సిబిలిటీ లీడర్ తీసుకుంటాడు. అలా తీసుకోవడానికి లీడర్షిప్ అంటాం. సో ఎవరైతే అలా తీసుకుంటారో వాళ్ళు లీడర్స్. వాళ్ళ దగ్గర నాయకత్వ లక్షణాలు ఉన్నట్లు లెక్క. ఇంట్లో ఎవరు తీసుకుంటారు? నాన్న, అమ్మ, పెద్దన్న. ఇంటికి పెద్దన్న. సాధారణంగా మీరు విలేజ్ బ్యాక్గ్రౌండ్ చూస్తే నాన్న చనిపోయిన ఇంట్లో పెద్దన్న వ్యవసాయం చేసి స్కూల్కి వెళ్ళకుండా చదువుకోకుండా చేసి చిన్న వాళ్ళని చదివిస్తాడు. అక్కడ అదే నాయకత్వం, అక్కడ అది చేయాల్సి ఉంది. చదువుకుంటే నాయకత్వం అంటే మరి వీళ్ళు ఏమైపోతారు అనే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు కాబట్టి లీడర్ అయ్యాడు. అందుకే అన్నకు దండం పెడతాడు, తండ్రి తర్వాత అన్న అంటాడు. దాచేపల్లి గారు, మీరు చెప్తున్న దాని ప్రకారం లీడర్ అంటే దానికి ఏమి ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏం అవసరం లేదు. ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో వాళ్ళే లీడర్గా లీడ్ చేయగలుగుతారు అనే విషయం నాకు అర్థమవుతుంది. అయితే ఈ లీడర్కి క్వాలిటీసు, క్వాలిఫికేషన్సు, పర్సనాలిటీ ఏమీ సంబంధం లేదు. కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి మనం ఒక్కళ్ళనే నాయకుడిగా చూస్ చేస్తాం. సో అది ఎలా జరుగుతుంది అనుకోవచ్చు? లక్షణాలు అంటూ ప్రాక్టీస్ చేయడానికి ఉండవు అన్నాను, కానీ ఒక నాయకుని గుర్తుపడడం సాధ్యమైద్దా కాదా అనే విషయంలో ఖచ్చితంగా సాధ్యమవుద్ది అంటున్నాను. అంటే మళ్ళీ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు బ్యూటీ. బ్యూటిఫుల్గా ఉందా లేదా చెప్పడం సాధ్యమవుతుందా లేదా? అవుతుంది. సో నా పర్స్పెక్టివ్ ప్రకారం నాకు బ్యూటీ ఉంటుంది, మీ పర్స్పెక్టివ్ ప్రకారం మీకు బ్యూటీ ఉంటుంది. లేదా నా దృష్టిలో అక్కడ బ్యూటీ లేకపోవచ్చు, మీ దృష్టిలో బ్యూటీ ఉండొచ్చు. సో మొత్తం మీద పర్స్పెక్టివ్ ఓరియంటెడ్. లీడర్షిప్ కూడా అంతే, పర్స్పెక్టివ్ ఓరియంటెడ్. ఎలా పర్స్పెక్టివ్ ఓరియంటెడ్? ఈ వ్యక్తి దగ్గర నాయకత్వ లక్షణాలు ఉన్నాయా లేవా అని అడిగే కన్నా, నాయకత్వం ఎంత శాతంలో ఉంది, ఎంత పెద్ద మొత్తంలో ఉంది, ఇక్కడికి సరిపోయేంత ఉందా లేదా. ఇట్ ఈస్ లైక్ నాలెడ్జ్, ఇట్ ఈస్ లైక్ టాలెంట్, ఇట్ ఈస్ లైక్ స్కిల్, రైట్? సో ఎంత ఉంది. సో రైటింగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, రైటింగ్ అనేది ఒక స్కిల్. ఎంత నీట్గా రాస్తే అంత స్కిల్ నా దగ్గర ఉన్నట్లు, ఎంత లెజిబుల్గా ఎంత బ్యూటిఫుల్గా రాస్తే అంత స్కిల్ నా దగ్గర ఉన్నట్లు. లీడర్షిప్ కూడా అంతే. నాయకత్వం స్కూల్లో మార్క్స్ మాదిరిగానే 36, 60, 70, 80, 90, 36 వస్తే పాస్ మార్క్స్. సో ఈ పరిస్థితికి సరిపోయేంత నాయకత్వం ఉంది. 60 వస్తే ఫస్ట్ క్లాస్. సో ఈ కాంటెక్స్ని అలవోకగా నడిపించగల నాయకత్వం ఉంది. 70 డిస్టింక్షన్, అంటే పూర్తిగా చేతిలోకి తీసుకొని రెస్పాన్సిబిలిటీ తీసుకొని నడిపించగలిగేంత. 90% లేదా టాప్. అలా నాయకత్వం ఎంత పర్సంటేజ్ ఉందో గుర్తించడం సాధ్యమైంది. సాధారణంగా ఇంట్లో కూడా ఇద్దరు, ఇప్పుడైతే సాధారణంగా ఒకరే అంటున్నారు, ఇద్దరు పిల్లలు అనుకుందాం. ఇద్దరు పిల్లల్లో ఎవరి దగ్గర నాయకత్వం ఎక్కువ ఉందో చెప్పడం సాధ్యమైంది. సాధారణంగా మాట్లాడే భాషలో కూడా అబ్బో వీడు చాలా చాలు ఉన్నాడు, వీడు ఎక్కువ తెలివి ఉన్నది, ఎక్కువ టాలెంట్ ఉంది, ఎక్కువ నాలెడ్జ్ ఉంది, ఎక్కువ స్కిల్ ఉంది అంటూ ఉంటారు. అంటే ఇవన్నీ కలిస్తే నాయకత్వం. కొన్నిసార్లు పెద్దవాడు ధైర్యంగా మాట్లాడకపోవచ్చు, చిన్నవాడు మాత్రం ధైర్యంగా మాట్లాడవచ్చు. సో ధైర్యంగా మాట్లాడాల్సిన చోట ధైర్యంగా మాట్లాడితే లీడర్. అవసరం లేని చోట నేను ధైర్యవంతుని అని ప్రొజెక్ట్ చేసుకుంటే మాత్రం లీడర్ కాదు. సో కొన్ని చోట్ల ఆ పెద్దవాడు ధైర్యం లేకపోతే కూడా లీడర్ కావచ్చు. అంటే సైలెన్స్ కూడా విక్టరీని తీసుకొస్తుంది, గొడవలు కాకుండా కాపాడవచ్చు. సో పెద్దవాడు సైలెంట్గా ఉంటే కూడా లీడర్షిప్ ఉన్నట్లే. సో అంటే ఏ కాంటెక్స్లో ఏం చేస్తే ప్రాపర్, ఏం చేస్తే బెటర్, ఏం చేస్తే పాజిటివ్ రిజల్ట్ వస్తుందో
అలా చేయడాన్ని లీడర్షిప్ అంటాను. అంటే ఈ కాంటెక్స్లో తనకి పూర్తిగా అవగాహన ఉంది, అధికారం ఉంది, బాధ్యత తీసుకున్నాడు, నెరవేరుస్తున్నాడు, అంటే ఇక్కడ లీడర్షిప్ ఉంది. ఇంకో విషయంలో ఉండకపోవచ్చు. మదర్కి కుకింగ్లో లీడర్షిప్ ఉంటుంది, ఫాదర్కి డబ్బు మేనేజ్ చేయడంలో, అలాంటి మదర్కి ఉండదని కూడా ఏం లేదు కదా. మదర్ కూడా ఉండొచ్చు కదా, అక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ. అలా లీడర్షిప్ డిఫరెంట్. మళ్ళీ మేనేజ్మెంట్ లీడర్షిప్ వేరు ఉంటుంది. మేనేజ్ చేసినంత మాత్రాన లీడర్ అని కాదు, మేనేజర్ అవుతారు. మేనేజ్మెంట్ లీడర్షిప్లో ఒక చిన్న పార్ట్ మాత్రమే. సక్సెస్ వైపు లీడ్ చేయడం వేరు, సక్సెస్ వచ్చేలాగా మేనేజ్ చేయడం వేరు. అవి రెండు పూర్తిగా డిఫరెంట్. అవి ఇప్పుడు సందర్భంలో కావు కాబట్టి లీడర్షిప్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి లీడర్షిప్ అనేటువంటిది నీ టార్గెట్ని, ఆబ్జెక్ట్ని, ఎయిమ్ని ఎంతవరకు రీచ్ అవుతున్నావో డిసైడ్ చేసేది లీడర్షిప్. 100% రీచ్ అయితే 100% లీడర్షిప్ ఉన్నట్టు, లెస్ అయితే లెస్ ఉన్నట్లు. సో లీడర్షిప్ ఈక్వల్స్ టు విక్టరీ, ఈక్వల్స్ టు సక్సెస్ రేషియో, ఈక్వల్స్ టు వాట్ యు వాంట్. ఏదైనా ఒక పనిలో ఎక్సలెన్స్ని సాధిస్తేనే ఒక లీడర్ అవుతారని అంటున్నారు. ఇప్పుడు ఆ ఎక్సలెన్స్ నాలో ఉంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ ఏ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు? దాన్ని ఎక్సలెన్స్ వైపు, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వర్క్ని ఎక్సలెన్స్ దిశగా నడిపించాలంటే మీరు ఎలా గైడ్ చేస్తారు? ఎక్సలెన్స్ అనేది ఒక స్కిల్. ఫర్ ఎగ్జాంపుల్ పెయింటింగ్, ఫస్ట్ పెయింటింగ్ ఎలా ఉంటుంది, 100th పెయింటింగ్ ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్, ఫస్ట్ డే స్టీరింగ్ దగ్గర కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది, ఒక 6 నెలలు ఎవ్రీ డే డ్రైవింగ్ చేస్తే ఎలా ఉంటుంది. అలాగే ఎక్సలెన్స్ కూడా అంతే, ఇట్స్ ఎ స్కిల్. డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాని మీదకి వచ్చేస్తుంటుంది. సో ఎక్సలెన్స్ అనేటువంటిది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అచీవ్ చేసేది. దానికి లిమిట్ ఉందా? లేదు. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ ఎక్సలెన్స్ వస్తుంది, అంటే అంత ఎక్కువ లీడర్షిప్ వస్తూ ఉంటుంది. సో ఎక్సలెన్స్, లీడర్షిప్, ఐ సే బోత్ వన్ ద సేమ్ ఇన్ వన్ కాంటెక్స్ట్. అంటే ఒక కాంటెక్స్ట్లో లీడర్షిప్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియేటివ్, ఒక కాంటెక్స్ట్లో లీడర్షిప్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సలెన్స్, ఒక కాంటెక్స్ట్లో లీడర్షిప్ ఈజ్ ఈక్వల్ టు ఇఫెక్టివ్ కమ్యూనికేషన్, ఒక కాంటెక్స్ట్లో లీడర్షిప్ ఈజ్ ఈక్వల్ టు మేనేజ్మెంట్, ఒక కాంటెక్స్ట్లో లీడర్షిప్ ఈజ్ ఈక్వల్ టు అడ్మినిస్ట్రేషన్, ఒక కాంటెక్స్ట్లో లీడర్షిప్ ఈజ్ ఈక్వల్ టు ఫాలోయింగ్ ద లీడర్ ఆర్ ద టీమ్ లీడ్ ఆర్ ద పర్సన్ హూ టేక్స్ రెస్పాన్సిబిలిటీ. ఒక కాంటెక్స్ట్లో సేవ చేయడమే లీడర్షిప్. సో అలా ఇట్ వ్యారీస్. డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్గా దాన్ని డిఫైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఇది ఉంటే చాలు నాయకత్వం ఉన్నట్లు అని చెప్పడం కుదరదు. అలాగే సార్ మరి ఉద్యోగం ఇచ్చేటప్పుడు లీడర్షిప్ స్కిల్స్ కూడా చూస్తారు కదా అంటాం. సో లీడర్షిప్ స్కిల్స్ అక్కడ కూడా ఏం చూస్తారు? అన్ని లీడర్షిప్ స్కిల్స్ కావు. నువ్వు రిక్రూట్ చేయబడేటువంటి పొజిషన్స్కి ఏవేవి లీడర్షిప్ క్వాలిటీస్గా కనబడతాయో, లీడర్షిప్గా కనపడుతుందో, ఏవేవి స్కిల్స్ ఉంటే దాన్ని లీడర్షిప్ కన్సిడర్ చేస్తారో అవి చూస్తారు. అవి కూడా మనం పెట్టుకున్న బౌండరీసే. మనకు కావాల్సినటువంటి క్వాలిటీ ఎదుటి పర్సన్లో ఉందా లేదా అని మనం పెట్టుకున్నటువంటి ఫ్యాక్టరీ. అంతేగాని ప్రతి పాయింట్ అనేది ఏం లేదు లీడర్ బికమ్ అవ్వడం. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కడుతున్నాం, బ్రిక్ కరెక్ట్గా పెట్టడం ఒక స్కిల్. సిమెంట్, ఇసుక ఎంత ప్రపోర్షనేట్గా కలిపితే స్ట్రాంగ్గా ఉంటుందో తెలుసుకోవడం ఒక స్కిల్. సో లీడర్షిప్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటే బిల్డింగ్ అంత స్ట్రాంగ్గా, అంత ఎఫెక్టివ్గా వస్తుంది. అంటే స్కిల్స్ సెట్ని లీడర్షిప్ అంటాం. ఈ లీడర్షిప్ లక్షణాలుగా చెప్పేటువంటివి ఏంటి అంటే స్కిల్స్. సో ఇవి లక్షణాలు ఉంటే, అంటే ఈ పొజిషన్కి సరిపోయేటువంటి ఈ లక్షణాలు ఉంటే నీ దగ్గర లీడర్షిప్ ఉన్నట్లు లెక్క. అందుకని లీడర్షిప్ క్వాలిటీస్ని ప్రాక్టీస్ చేయొచ్చు అంటారు. ఎలా ప్రాక్టీస్ చేస్తాం? స్కిల్ కాబట్టి ప్రాక్టీస్ చేస్తాం. లీడర్షిప్ అనేది స్కిల్ కాబట్టి ప్రాక్టీస్ చేస్తాం. సో డ్రైవింగ్ స్కిల్ కాబట్టి ప్రాక్టీస్, రైటింగ్ స్కిల్ కాబట్టి ప్రాక్టీస్, స్విమ్మింగ్ స్కిల్ కాబట్టి ప్రాక్టీస్. అలాగే లీడర్షిప్ కూడా స్కిల్ కాబట్టి ప్రాక్టీస్ చేస్తాం. అలా ప్రాక్టీస్ చేస్తే ఎక్సలెన్స్ని సాధిస్తాం. అంటే లీడర్షిప్ వైడ్ అవుతూ వస్తూ ఉంటుంది. డిఫరెంట్ ఫీల్డ్స్లోకి వైడ్ అవ్వచ్చు, అదే ఫీల్డ్లో డెప్త్కి వెళ్ళొచ్చు. ఒకే వ్యక్తికి డిఫరెంట్ ఫీల్డ్స్లో కూడా స్కిల్ ఉండొచ్చు, ఒకే ఫీల్డ్లో ఇన్డెప్త్ ఉండొచ్చు. ఒక డాక్టర్ సర్జరీ చేస్తాడు, అలాగే మ్యూజిక్, గిటార్ కూడా వాయించే స్కిల్ ఉంటుంది, సింగింగ్ చేసే స్కిల్ కూడా ఉంటుంది. ఒక డాక్టర్కి డ్రైవింగ్ స్కిల్ కూడా ఉంటుంది. ఒక వ్యక్తి ఓన్లీ డ్రైవింగే లైఫ్ మొత్తం అదే,
డ్రైవింగ్ అనే స్కిల్ వచ్చేసాడు, బతుకుతాడు. అంటే అతని నాయకత్వం అక్కడి వరకే లిమిట్ అయింది. ఈ డాక్టర్ నాయకత్వం డిఫరెంట్ ఫీల్డ్స్లో కూడా వెళ్ళింది, అక్కడ కూడా నాయకత్వాన్ని సంపాదించగలిగాడు. సో నాయకుడు లీడర్, ప్రతి ఒక్క లీడర్ నాయకుడు కాగలడా? నేనైతే రెండు సేమ్ అంట. నాయకుడు లీడర్ సేమే. అయితే నాయకుడు అంటే నడిపించేవాడు, లీడర్ అంటే లీడ్ చేసేవాడు. లీడ్ చేయడం అంటే నడిపించడం. అయితే నడిపించడం అనేది కేవలం ముందు నిల్చొని చలో చేద్దాం అనడం కాదు, వెనకాలుండి కూడా. యాక్చువల్గా ఒక 100% రిలయబుల్ లైన్ ఏంటి అంటే ఎండ్ పాయింట్, డెస్టినేషన్ని. ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ రేస్లో ఎండ్ పాయింట్ని లేదా ఆబ్జెక్టివ్లో అచీవ్మెంట్ని ముందు చేరిన వాడు లీడర్ కాదు. తను ఒక అడుగు బయట ఉండి కూడా అందరినీ పుష్ చేసి నడిపించవచ్చు, అతను లీడర్. మరి అతనే నాయకుడు కూడా. ఎందుకు నాయకుడు? నడిపించాడు కాబట్టి. సో లీడర్, నాయకుడు రెండు ఈ కాంటెక్స్లో ఎగ్జాక్ట్లీ సేమ్. అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో అతను నాయకుడు, ఎవరు లీడ్ చేస్తారో అతను నాయకుడు. సో లీడర్, నాయకుడు బోత్ వన్ అండ్ సేమ్. అయితే మిగతావన్నీ కూడా పొజిషన్స్. మనము ఈ నాయకుడు లీడర్ని ఎందుకు వేరుగా చూస్తున్నామంటే పొజిషన్స్ని చూస్తున్నాం. ఎలా? ఒకతను మేనేజర్, ఇంకొకతను అసిస్టెంట్ మేనేజర్, ఇంకొకతను డిప్యూటీ మేనేజర్, ఇంకొకతను CEO. ఇవన్నీ పొజిషన్స్ మాత్రమే. CEOగా ఉండి లీడర్షిప్ ఉండకపోవచ్చు. అప్పుడు అతని దగ్గర రిక్రూట్ చేసుకోబడినటువంటి మేనేజర్స్ ఎవరున్నారో వాళ్ళు లీడ్ చేస్తారు, వాళ్ళు లీడర్స్ అవుతారు. రైట్? అయితే సాధారణంగా ముఖ్యమంత్రి అయిన ప్రతి వ్యక్తికి నాయకత్వం ఉండాలని ఎక్కడా రాసిలేదు. అంతకంటే ఎక్కువ నాయకత్వ లక్షణాలు ఉండి ఏదో ఒక పొజిషన్తో కట్టుబడి ఉన్న వాళ్ళు అదే పార్టీలో ఉంటారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక నాయకుడు ఎన్నికైందంటే మిగతా వాళ్ళ దగ్గర నాయకత్వం తక్కువగా ఉంది, ఇతని దగ్గర ఎక్కువగా ఉందని డిసైడ్ చేయడానికి లేదు. అంతకంటే ఎఫెక్టివ్ లీడర్షిప్ ఉన్న వాళ్ళు అదే పార్టీలో అక్కడే ఉండవచ్చు. పొజిషన్తో సంబంధం లేదు, ఎలా లీడ్ చేస్తున్నావో దాన్ని బట్టి ఉంటుంది. సో నాయకత్వాన్ని ఎంత వైడ్ స్ప్రెడ్ చేస్తామో దాన్ని బట్టి నాయకత్వం ఎంత ఉందో చెప్తామన్నమాట. ఓకే. సో పొజిషన్ని చూడగానే నాయకత్వం ఉంది అనుకోకూడదు. పొజిషన్ ఈజ్ డిఫరెంట్, లీడర్షిప్ ఈజ్ డిఫరెంట్. నేను ఏ పొజిషన్ లేకుండా కూడా లీడ్ చేస్తాను. ఎలా? ఒక ఎంప్లాయీగా. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్కి వాటర్ ఇవ్వాలా, నేను అంతకంటే పై స్థానంలో ఉన్నా, తీసిపోయి వాటర్ ఇస్తే లీడర్, ఇవ్వకపోతే నా దృష్టిలో ఈగోయిస్ట్. పొజిషన్కి అతుక్కుపోయినటువంటి సింహాసనంలో కూర్చున్న శునకం. సో వాటర్ ఇచ్చిన మాత్రం నీ వాల్యూ తగ్గిపోలే, యాక్చువల్ లీడర్షిప్ పెరుగుతుంది. రైట్? సో లీడర్షిప్ అనేటువంటిది కాంటెక్స్ట్ బేస్డ్గా మీరు ఏం చేస్తున్నారో దాన్ని బట్టి మెజర్ చేయాలి. ఈ క్వాలిటీస్ ఉంటే లీడర్షిప్ ఉన్నదని కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇప్పటి వరకు కూడా ఒక పర్సెప్షన్ ఉంటుంది, అంటే నేను ఒక లీడర్గా ఎదగాలి అని అనుకున్నట్లయితే ఓకే నేను ఈ రూల్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ సమయానికి బట్టి రియాక్ట్ అవటం, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, వాళ్ళ స్కిల్ని ఎక్సలెన్స్ దిశగా నడిపించడమే నిజమైన లీడర్షిప్ క్వాలిటీస్ అని చెప్పి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV.